హాయ్ అందరికీ. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసానండి. కాకరకాయ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా సన్నగా కోసుకోవాలి. ఇలా సన్నగా కోసుకుంటే చాలండి. తర్వాత ఇందులోకి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి ఇలా బాగా కలిపి, ఉప్పు ఇలా సాల్ట్ వేసి ఇలా బాగా కలుపుకుంటే చేదు అనేది ఉండదండి. ఇలా బాగా కలుపుకోండి గట్టిగా. ఇప్పుడు వాటర్ వేసి బాగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా కడుక్కున్నామండి. తర్వాత లాస్ట్ నీళ్ళల్లో ఇలా వేసుకొని ఇలా గట్టిగా ఇలా పిండుకోవాలి. కాకరకాయలో నీళ్ళు అనేది ఉండకూడదు, తడి ఉండకూడదు. ఇలా బాగా పిండుకోండి. మొత్తం అలాగే పిండుకోవాలి. ఇలా పిండుకోవడం వల్ల బాగా కాకరకాయ ఫ్రై అనేది బాగా ఉంటుందండి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా అన్నీ పిండేసుకున్నాం. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కాక కాకరకాయలు వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నవి. ఇదంతా బాగా కలుపుకోవాలండి, ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు కాకరకాయలకి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చేదు అనేది అస్సలు ఉండదండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలుపుకోవాలండి. సాల్ట్ ఉప్పు బాగా తగిలేదాకా బాగా కలుపుకోవాలి, ఇలా తగిలేటట్టు. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చేసేసి వెడల్పుగా ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలా కలుపుకుంటూ చేసుకోవాలండి. ఇలా చేసి పెడితే కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి బాగా. ఇందులోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలండి. కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకుంటే, వేసి ఇలా బాగా కలిపి అది ఇలా పైన నుంచి ఇలా వేసేసుకోవాలి కాకరకాయలు. 1 నిమిషం తర్వాత తీసి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. పప్పులోకైనా, పప్పు చారులోకైనా, ఎందులోకైనా బాగుంటుంది. చపాతీలోకైనా, అన్నంలోకైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీలో ఎంతమంది కాకరకాయ నచ్చుతుందో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది కాకరకాయ నచ్చుతుందో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇలా బాగా కలుపుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇందులో కారము,
కొబ్బరి మిక్సీ పెట్టుకున్నామండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది ఇందులోకి వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోద్ది అండి. మొత్తం ఇలా కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి అండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.